నమస్తే అండి. నా పేరు డాక్టర్ వివేకానంద, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, హెచ్ఆర్సీ హాస్పిటల్ బేగంపేట అండి. ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది దాని గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. సో ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఈ మధ్య కాలంలో అంటే కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో లేదా లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ ఎక్కువ స్టీరాయిడ్స్ వాడిన వాళ్ళలో లేదా వేరే జబ్బులు ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉందండి. సో ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఏవాస్కులర్ అంటే ఈ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల తుంటిలో ఒక ఎముక ఉంటుందండి, తుంటి బాల్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో దీన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ఫీమర్ అంటారు. అంటే తుంటి యొక్క బాల్ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల చనిపోవడం వల్ల వచ్చే కండిషన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాం. సో దీనిలో ఏమవుతుంది అంటే చనిపోయిన భాగం అనేది మెల్లమెల్లగా అరుగుదలకి దారితీస్తుందండి. సో చనిపోయిన బాల్ వల్ల లోపల ఉన్న మన కప్పు, తుంటిలో ఉన్న కప్పు కూడా అరగడం జరుగుతుంది. సో రెండు పూర్తిగా అరిగిపోయేసరికి మనిషికి తుంటిలో విపరీతమైన నొప్పి రావడము, అంటే నిల్చోవడం కానీ నడవడం కానీ పడుకుంటే తిరగడం కానీ ఏం చేయడానికైనా ఆ నొప్పి వల్ల విపరీతమైన బాధ ఉంటుంది కాబట్టి చేయలేకపోతారు. సో వీళ్ళల్లో ఏంటంటే ఇనీషియల్ అంటే మొదట గ్రేడ్ 1 స్టేజ్ అనుకోండి, కొద్దిగా ఇంజెక్షన్లో లేదా చిన్న చిన్న కోడ్ డికంప్రెషన్ అండ్ సర్జరీస్ ఉన్నాయి, ఆపరేషన్లు ఉన్నాయి, వాటితో ఉపశమనం దొరికే అవకాశం ఉందని స్టడీస్ చెప్తాయి అన్నమాట. సో అయినప్పటికీ అది ప్రోగ్రెసివ్ డిసార్డర్, అంటే అదేదో ఒక టెక్నిక్ చేస్తే పూర్తిగా ఆగిపోయే అంత అవకాశం చాలా తక్కువ ఉందండి. సో ఒకవేళ పెరిగి పెద్దగా అయిందనుకోండి, అంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. సో తుంటి మార్పిడి ఆపరేషన్లో ఏం చేస్తారంటే బాల్ ఇంకా కప్పు రెండు మార్చాల్సిన అవసరం వస్తుంది. సో ఎక్కడైతే అరుగుదల ఉందో అరుగుదల మొత్తం తీసేసి ఈ ఇనుపవి పెట్టే అవసరం వస్తుందన్నమాట. సో టైటానియం, కోబాల్ట్, క్రోమ్ మెటల్స్ వాడతాము. సో ఇంకా లేటెస్ట్గా అనుకుంటే సెరామిక్ అని ఉన్నాయి, బట్ వాటి స్టడీస్ అన్నీ కొద్దిగా అంత ఫేవరబుల్ ఉండవండి. సో ఏ ఇంప్లాంట్ వాడాలి, ఏ ఇంప్లాంట్ ఎవరికి వర్తిస్తుంది అనేది కేవలం సర్జన్ పేషెంట్ కూర్చొని డిసైడ్ చేసుకునేదండి. రిజల్ట్స్ అన్నిటికీ ఇంచుమించు ఒకటేలాగా ఉంటాయి.